హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు స్నిగ్ధ డిఎస్ అకాడమీ. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చేటటువంటి ఇండియన్ జాగ్రఫీ నుంచి వచ్చి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్స్ చూద్దాం. సో ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. క్వశ్చన్ నెంబర్ 1. ఈ క్రింది వాటిలో పట్టు వస్త్ర పరిశ్రమకు సంబంధించి సరికాని దానిని గుర్తించండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి. పట్టు వస్త్రాల ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న దేశము భారతదేశము. దీనిని పట్టు వస్త్ర పరిశ్రమకు సంబంధించి సరికాని దానిగా గుర్తించడమైనది. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో భారతదేశంలో ముఖ్యమైన ఉన్ని కేంద్రాలకు సంబంధించి అవి నెలకొన్న రాష్ట్రం మరియు ఉత్పత్తి కేంద్రాల్లో సరికాని వాటిని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ సి అండి. 4 మాత్రమే. అంటే ముఖ్యమైన ఉన్ని కేంద్రాలకు సంబంధించి అవి నెలకొన్న రాష్ట్రం మరియు ఉత్పత్తి కేంద్రాలతో సరికానివి ఏంటి అంటే ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ 4 అండి. గుజరాత్, మీర్జాపూర్. ఏంటి అండి? గుజరాత్, మీర్జాపూర్ కనుక చూసినట్లయితే భారతదేశంలో ముఖ్యమైన ఉన్ని కేంద్రాలకు సంబంధించి అవి నెలకొన్న రాష్ట్రం మరియు ఉత్పత్తి కేంద్రాల్లో సరికాని వాటిగా గుర్తించడమైనది. నెక్స్ట్ క్వశ్చన్. మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ సర్వే ప్రకారం ఖనిజ ఆదాయం అధికంగా పొందుతున్న రాష్ట్రాల వరుస క్రమాన్ని గమనించండి. ఆన్సర్ ఆప్షన్ బి అండి. ఒడిషా, ఛత్తీస్గఢ్, కర్ణాటక, రాజస్థాన్. నెక్స్ట్ క్వశ్చన్. 2021-22 మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ సర్వే ప్రకారం ఖనిజాల ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో గల రాష్ట్రాలను గమనించండి. ఆన్సర్ ఆప్షన్ డి అండి. 1, 2, 3 మాత్రమే సరైనవి. అంటే ఇనుము ఒడిషా, మ్యాంగనీస్ మధ్యప్రదేశ్, సున్నప్రాయి రాజస్థాన్. ఇవి 2021-22 మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ సర్వే ప్రకారం ఖనిజాల ఉత్పత్తులు ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రాలుగా గమనించడమైంది. ఏవేవండి? ఇనుము ఒడిశా, మాంగనీస్ మధ్యప్రదేశ్, సున్నప్రాయి రాజస్థాన్. నెక్స్ట్. ఈ క్రింది వాటిలో ప్రపంచంలో సమృద్ధిగా ఖనిజ వనరులు గల ప్రాంతాన్ని గుర్తించండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రావడం జరుగుతుంది. ప్రపంచంలోనే సమృద్ధిగా ఖనిజ వనరుల గల ప్రాంతం ఏంటంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి. రూర్ నదిలోయ ప్రాంతము. ఈ రూర్ నదిలోయ ప్రాంతంలో కనుక చూసినట్లయితే ప్రపంచంలోకెల్లా సమృద్ధిగా ఖనిజ వనరులు ఇక్కడ లభ్యమవుతాయండి. అయితే కనుక ప్రపంచంలోని సమృద్ధిగా ఖనిజ వనరులు గల ప్రాంతంగా రూర్ నదిలోయ ప్రాంతాన్ని గుర్తించడమైంది. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వానిలో ఇనుప ధాతుల్లో మేలైన రకం దానిని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ సి అండి. మ్యాగ్నెటైట్. నెక్స్ట్. జాతీయ చేనేత దినోత్సవంకు సంబంధించి ఈ క్రింది వాక్యాలను గమనించండి. ఆన్సర్ ఆప్షన్ బి అండి. 1, 3 సరైనవి. అంటే 1905 స్వదేశీ ఉద్యమంకు గుర్తుగా మోడీ ప్రభుత్వము 2015 సంవత్సరం నుండి జాతీయ చేనేత దినోత్సవంను నిర్వహిస్తుంది. నెక్స్ట్. 2022 జాతీయ చేనేత దినోత్సవం థీమ్ హ్యాండ్లూమ్ అండ్ ఇండియన్ లెగసీ. వీటిని జాతీయ చేనేత దినోత్సవంకు సంబంధించిన వాటిగా గమనించడమైంది. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో అబీద్ హుస్సేన్ కమిటీ సూచనల మేరకు ఎంఎస్ఎంఈ చట్టము ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టబడింది. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. 2006. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అబీద్ హుస్సేన్ కమిటీ సూచనల మేరకు ఎంఎస్ఎంఈ చట్టాన్ని 2006వ సంవత్సరంలో ప్రవేశపెట్టడము జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. పరిశ్రమలకు సంబంధించి ఈ క్రింది కార్యక్రమాలు ప్రారంభమైన సంవత్సరం దృష్ట్యా సరికాని వాటిని గుర్తించండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి. 3 మాత్రమే.
అంటే ఇక్కడ స్టాండ్ ఆఫ్ ఇండియా 2015 ఇది పరిశ్రమలకు సంబంధించి కార్యక్రమాలు ప్రారంభమైన సంవత్సరం దృష్ట్యా సరికానిదానిగా గుర్తించడమైనది. ఏంటండి అది? స్టాండ్ ఆఫ్ ఇండియా 2015. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ ఉక్కు విధానం 2017 ప్రకారం తలసరి ఉక్కు వినియోగంను ఎన్ని కిలోలకు పెంచాలని లక్ష్యం పెట్టుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి 160 kgs. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో భారతదేశంలో ముఖ్యమైన పట్టు వస్త్రాల ఉత్పత్తి కేంద్రాలకు సంబంధించి అవి నెలకొన్న రాష్ట్రాలు మరియు ఉత్పత్తి కేంద్రాల దృష్ట్యా సరైన వాటిని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ బి అండి 1, 2, 4 మాత్రమే. అంటే ఇక్కడ పశ్చిమ బెంగాల్ ముర్షిదాబాద్, పంజాబ్ అమృత్సర్, ఉత్తరప్రదేశ్ వారణాసి. ఇక్కడ 3 రాష్ట్రాలను సరైన వాటిగా గుర్తించడమైంది. ఏంటి అండి? పశ్చిమ బెంగాల్ ముర్షిదాబాద్, పంజాబ్ అమృత్సర్, ఉత్తరప్రదేశ్ వారణాసి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా స్థాపించిన సంవత్సరం మరియు ప్రదేశాన్ని గుర్తించండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాను స్థాపించినటువంటి సంవత్సరం మరియు ప్రదేశము ఏంటంటే అది ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి 1851 కలకత్తా. అయితే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాను 1851 ఇయర్లో కలకత్తాలో స్థాపించడమైంది. ఈ క్రింది వాటిలో విశాఖపట్నం నుండి ఇనుప ఖనిజం ఏ దేశంనకు ఎగుమతి చేయబడుచున్నది? ఆన్సర్ ఆప్షన్ బి అండి రష్యా. నెక్స్ట్, భారతదేశంలో జనుము వస్త్ర పరిశ్రమ పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ నది ప్రాంతంలో అభివృద్ధికి అవసరమైన కార్మికులను ఏ రాష్ట్రాల నుండి పొందుతున్నది? ఆన్సర్ ఆప్షన్ సి అండి 1, 2, 3 మాత్రమే. అంటే ఇక్కడ బీహార్, ఒరిస్సా, ఉత్తరప్రదేశ్. ఏ రాష్ట్రాలండి? బీహార్, ఒరిస్సా, ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది ఇవ్వబడిన వాటిలో సింథటిక్ వస్త్రాల ఉత్పత్తి కేంద్రాలకు సంబంధించి సరికాని వాటిని గుర్తించండి. ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ డి అండి పైవన్నీ సరైనవే. అంటే ఇక్కడ రేయాన్స్ యూనిట్స్ కేరళలోని రేణోపురం, తెలంగాణలోని కాగజ్ నగర్. నెక్స్ట్ పాలిస్టర్ యూనిట్స్ ముంబై, తానే, అహ్మదాబాద్. నైలాన్ యూనిట్స్ ఇది రాజస్థాన్లోని కోట, మహారాష్ట్రలోని పింప్రి, ముంబై. ఇది సింథటిక్ వస్త్రాల ఉత్పత్తి కేంద్రాలకు సంబంధించి సరికాని వాటిగా గుర్తించడమైంది. ఏ వస్త్రాలండి? సింథటిక్ వస్త్రాల ఉత్పత్తి. నెక్స్ట్ క్వశ్చన్, నూలు వస్త్ర పరిశ్రమ ముంబై పరిసర ప్రాంతాల్లో ఎక్కువ కేంద్రీకృతమై ఉండడానికి ఈ క్రింది వానిలో కారణమేది? ఆన్సర్ ఆప్షన్ డి అండి పైవన్నీ సరైనవే. అంటే ఇక్కడ నూలు వస్త్ర పరిశ్రమ అండి, నూలు వస్త్ర పరిశ్రమ ముంబై పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా కేంద్రీకృతమై ఉండడానికి గల కారణం ఏంటంటే అక్కడ తేమగల వాతావరణం ఉండడము, నెక్స్ట్ ఓడరేవు సౌకర్యాలు, పెట్టుబడుల లభ్యత, విద్యుత్తు అందుబాటులో ఉండటం. ఇవన్నీ ఈ ముంబై పరిసర ప్రాంతాల్లో ఎక్కువ కేంద్రీకృతమై ఉండడానికి గల కారణాలుగా చెప్పవచ్చును. ఏ పరిశ్రమ అండి? నూలు వస్త్ర పరిశ్రమ. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో 2012లో సి రంగరాజన్ కమిటీ పంచదార పరిశ్రమ అభివృద్ధికి క్రింది సిఫారసులు చేయడం అయితే ఈ సిఫారసుల దృష్ట్యా సరికాని వాటిని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి 1, 4 మాత్రమే. అంటే 20% లేవి విధానం రద్దు, మిల్లు లాభాన్ని రైతులకు పంచాల్సిన అవసరం ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అయితే 2012లో సి రంగరాజన్ కమిటీ పంచదార పరిశ్రమ అభివృద్ధికి సిఫారసులు జారీ చేయడం అయిందండి. ఆ సిఫారసుల దృష్ట్యా సరికాని వాటి ఏంటి అంటే 20% లేవి విధానం రద్దు, మిల్లు లాభాన్ని రైతులకు పంచాల్సిన అవసరం ఉంది. అయితే వీటిని సరికాని వాటిగా గుర్తించడమైంది. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో మొట్టమొదటి ఉన్ని పరిశ్రమ నెలకొల్పబడిన ప్రదేశం? ఆన్సర్ ఆప్షన్ సి అండి కాన్పూర్. మొట్టమొదటగా ఉన్ని పరిశ్రమను కాన్పూర్లో
నెలకొల్పడము జరిగింది. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో దేశంలో ఏకైక స్పాంజ్ ఐరన్ మరియు స్టీల్ ప్లాంట్ గల ప్రదేశము. ఆన్సర్ ఆప్షన్ సి అండి, పాల్వంచ. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. పాల్వంచలో కనుక చూసినట్లయితే మన దేశంలోకెల్లా ఏకైక స్పాంజ్ ఐరన్ మరియు స్టీల్ ప్లాంట్ కలదు. నెక్స్ట్ క్వశ్చన్, పశ్చిమ బెంగాల్లోని రూప్ నారాయణపూర్లో ఈ క్రింది ఇవ్వబడిన వాటిలో ఏది నెలకొల్పబడింది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, హిందుస్థాన్ కేబుల్ కర్మాగారం. హిందుస్థాన్ కేబుల్ కర్మాగారం అండి. అయితే హిందుస్థాన్ కేబుల్ కర్మాగారము పశ్చిమ బెంగాల్లోని రూప్ నారాయణపూర్లో నెలకొల్పడము జరిగింది. నెక్స్ట్, ఖనిజ ఆధారిత పరిశ్రమల దృష్ట్యా ఈ క్రింది ఇవ్వబడిన ఇనుము ఉక్కు పరిశ్రమ కావలసిన స్థానిక కారకాంశాలలో సరికాని వాటిని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ సి అండి, 2 మాత్రమే. అంటే ఇక్కడ ఎక్కువ జనసాంద్రత ఏంటండి, అది ఎక్కువ జనసాంద్రత. ఈ ఎక్కువ జనసాంద్రత అనేది సరికాని దానిగా గుర్తించడమైంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో బొగ్గు మరియు పెట్రోలియం ఏ రకమైన శిలలలో కనిపిస్తాయి? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, బొగ్గు మరియు పెట్రోలియం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, గ్రానైట్. గ్రానైట్ శిలలో కనుక చూసినట్లయితే బొగ్గు మరియు పెట్రోలియం ఎక్కువగా కనిపిస్తుంది. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో చమురు శుద్ధి కర్మాగారాలు భారతదేశం నందలి ప్రముఖమైన ఓడరేవులకు దగ్గరగా ఏర్పాటై ఉండటకు ముఖ్య కారణం ఏమిటి? ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ సి అండి, 3 మాత్రమే. అంటే ఇక్కడ వాటి ద్వారా తయారైన ఉత్పత్తులను ఈ రేవుల నుండి ఎగుమతి చేయబడటం వలన చమురు శుద్ధి కర్మాగారాలు భారతదేశం నందలి ప్రముఖమైన ఓడరేవులు దగ్గరగా ఏర్పాటై ఉంటాయి. అంటే దీని కారణంగా చెప్పవచ్చును. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ప్రపంచ బ్యాంక్ ఇచ్చిన రిపోర్టు ప్రకారం భారతదేశం ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో 2022లో ఏ ర్యాంకును కలిగి ఉంది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, 63. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ను 2022లో ప్రపంచ బ్యాంక్ ఇచ్చిన రిపోర్టు ప్రకారం మన భారతదేశము 63 ర్యాంకులో ఉండడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో భారతదేశంలో నూలు వస్త్ర పరిశ్రమ ముంబై నుంచి ఇతర ప్రాంతాలకు తరలి వెళ్ళిపోవడానికి కారణాలేవి? ఆన్సర్ ఆప్షన్ సి అండి, 1, 2, 4 మాత్రమే. అంటే ఇక్కడ కార్మికుల వేతనాలు పెరగడము, ముంబై పరిసరాల్లో భూమి విలువలు పెరగడము, నెక్స్ట్ వస్త్రాల ఉత్పత్తి వ్యయం పెరుగుదల, ఇవి కారణంగా చెప్పవచ్చును. ఎందుకండి భారతదేశంలో నూలు వస్త్ర పరిశ్రమ ముంబై నుంచి ఇతర ప్రాంతాలకు తరలి వెళ్ళిపోవడానికి వీటిని కారణాలుగా చెప్పవచ్చును. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ 1967లో ఎక్కడ స్థాపించబడింది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, కలకత్తా. హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ 1967లో కలకత్తాలో స్థాపించడమైంది. ఈ క్రింది వాటిలో ఉత్తర భారతదేశం కన్నా దక్షిణ భారత రాష్ట్రాల్లో పంచదార ఉత్పాదకత ఎక్కువగా ఉండడానికి కారణం ఏమిటి? ఆన్సర్, చెరుకు ఉష్ణమండల పంట కావడం వలన దక్షిణ భారత ప్రాంతాల్లో పండే చెరుకులో సుక్రోజ్ పరిమాణం ఎక్కువగా ఉండడం వలన. నెక్స్ట్, దక్షిణ భారతదేశంలో చెరుకు గానుగా ఆడించే కాలం ఉత్తర భారతదేశంతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉండడం, ఇవి కారణంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఉత్తర భారతదేశం కన్నా దక్షిణ భారత రాష్ట్రాలు పంచదార ఉత్పాదకత ఎక్కువగా ఉండడానికి గల కారణాలుగా చెప్పవచ్చును. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో మరయూర్ బెల్లం ఒక భౌగోళిక గుర్తింపు పొందిన వస్తువు కాగా ఇది ఏ రాష్ట్రానికి చెందినదిగా పరిగణించబడుతుంది? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మరయూర్ బెల్లం ఒక భౌగోళిక గుర్తింపు పొందినటువంటి వస్తువు అండి. ఇది ఏ రాష్ట్రానికి చెందినదిగా పరిగణించబడుతుంది అంటే ఆన్సర్ వచ్చేసి ఏ అండి, కేరళ. ఈ మరయూర్ బెల్లం అనేది కేరళలో చాలా ప్రసిద్ధి చెందినటువంటిదండి. అయితే ఈ మరయూర్ బెల్లం అనేది ఒక భౌగోళిక గుర్తింపు పొందడం కూడా జరిగింది. అయితే ఈ మరయూర్ బెల్లము ఒక భౌగోళిక గుర్తింపు పొందిన వస్తువు కాగా ఇది
కేరళ రాష్ట్రానికి చెందినదిగా పరిగణించబడింది. నెక్స్ట్ ఈ క్రింది వాటిలో లాసస్ గాస్ అన్నది ఒక భౌగోళిక గుర్తింపు పొందిన వస్తువు కాగా ఇది ఏ రాష్ట్రానికి చెందింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, మహారాష్ట్ర. ఈ లాసస్ గాస్ అన్నది ఒక భౌగోళిక గుర్తింపు పొందడం జరిగిందండి. అయితే ఈ లాసస్ గాస్ అన్నది భౌగోళిక గుర్తింపు పొందిన వస్తువు కాగా ఇది మహారాష్ట్రానికి చెందినది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు సంబంధించినటువంటి క్లాస్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.